హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది తెలుగు వ్లాగర్. ప్రజెంట్ నేను మళ్ళీ గోవాకు వచ్చాను అనమాట ఆఫ్ సీజన్లో. మీలో చాలామంది కూడా ఆఫ్ సీజన్లో ప్లాన్ చేస్తూ ఉండొచ్చు గోవాని, అంటే లైక్ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ మంత్స్లో. సో అలాంటి టైంలో గోవా అసలు ఎలా ఉంటుంది, బీచ్ దగ్గర లైఫ్ ఎలా ఉంటుంది, ఏ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయవచ్చు ఆఫ్ సీజన్లో, అండ్ ఫస్ట్ టైం గోవాకు వచ్చేటప్పుడు వాళ్ళకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, దానికి మీట్ అవుతుందా లేదా, ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఉంటుంది. సో పూర్తి వీడియో చూడండి, మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది ఆఫ్ సీజన్లో గోవా ఎలా ఉంటుందని చెప్పేసి. నౌ లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేస్తున్న ఫస్ట్ ప్లేస్ వచ్చేసి చపోరా ఫోర్ట్. మాన్సూన్ సీజన్లో గోవాలో ఫోర్ట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇది మనకి బాగా బీచ్ నుంచి ఒక 7 కిలోమీటర్స్, కలంగుట్ బీచ్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఇంకోటి, మీకు గోవాలో ఈ రోడ్స్ అన్నీ కూడా చూడండి, ఈ గ్రీనరీ మాన్సూన్ సీజన్లో బెస్ట్ అనమాట బైక్ రైడ్ చేయడము. ఇన్ కేస్ మీకు రైడింగ్ ప్యాషన్ ఉంటే గోవా మాన్సూన్ సీజన్లో అయితే ఎక్స్ప్లోర్ చేయండి, చాలా బాగుంటాయి. ఈ గ్రీనరీ, ఈ కోకోనట్ ట్రీస్, ఈ చిన్న చిన్న రోడ్స్ అన్నీ కూడా. సో ఇది పార్కింగ్ ఏరియా అండ్ టైమింగ్స్ ఇక్కడ చూడవచ్చు మీరు, 10 to 5 మీకు కనిపిస్తుందో లేదో. సో ఇలా ఇంకా పైకి వెళ్ళాలి. మెయిన్ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలామంది గోవాకు వస్తారు కానీ ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేయడం తెలియదు అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోర్ట్స్ ఇవన్నీ కూడా చాలామంది ఆ జనవరి, ఫిబ్రవరి, సమ్మర్లో విజిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ ఒక్కకి ఎండకి కింద మీద అయిపోయి ఈ విజువల్స్ అన్నీ కూడా ఎంజాయ్ చేయలేరు అనమాట. సో బెస్ట్ టైం ఏంటంటే, ఏ ఫోర్ట్ అయినా సరే విజిట్ చేయడానికి నవంబర్ వరకు చాలా బాగుంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం కవర్ చేస్తున్నాం కదా ప్లేసెస్, ఈ ఆర్డర్లోనే మీరు ఫాలో అవ్వండి, మీకు చాలా టైం సేవ్ అవుతుంది డిస్టెన్స్ పరంగా కానీ అన్నీ కూడా. సో ఇలా కాస్త పైకెక్కి 100 మీటర్స్ ఏమో ఉంటుంది వచ్చాము. ఇంకో ఇక్కడ నుంచి మనకి ఫోర్ట్ విజువల్స్ కనిపిస్తున్నాయి, బట్ స్టిల్ ఇక్కడంతా కూడా మనం కాస్త పైకి ఎక్కాలన్నమాట. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, మనకి బీచ్ కూడా కనిపిస్తూ ఉంది. సో పైకి వెళ్దాం. ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాం ఫోర్ట్ దగ్గరికే. ఓవరాల్గా ఒక 200 నుంచి 250 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇదంతే, పెద్ద ఎక్కువ ఏం లేదు. ఈ ఫోర్ట్ పైన చూడండి 360 డిగ్రీస్లో మీకు ఎక్కడ చూసినా కూడా గ్రీనరీ కనిపిస్తుంది. సో ఇదేంటంటే, మీకు అక్టోబర్ తర్వాత ఇంత గ్రీనరీగా ఉండదు. అందుకు నేను మాన్సూన్ అనేది బెస్ట్ టైం టు ఎక్స్ప్లోర్ ఫోర్ట్స్ ఇన్ గోవా అనమాట. చూడండి ఎంత గ్రీనరీగా ఉంది. అలాగే మనం ముందుకెళ్తే ఎక్సలెంట్గా ఉంటుంది సీ వ్యూ, అది కూడా చూద్దాం పదండి. మెయిన్ అదే అనమాట హైలైట్ ఈ ఫోర్ట్ నుంచి. ఆ బీచ్ విజువల్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి సీ వ్యూ చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీ ఓపిక ఉండి తిరగాలి కానీ, ఇదిగో ఇటు సైడ్ మొత్తం కూడా తిరగచ్చు. మొత్తం గ్రీనరీగా, లెస్ క్రౌడ్, బాగుంది చపోరా ఫోర్ట్. నేను చాలాసార్లు గోవాకు వచ్చినా ఇదే అనమాట ఫస్ట్ టైం రావడం, అంటే కరెక్ట్ సీజన్లో రావాలి అని చెప్పేసి. నెక్స్ట్ మనం వెగటార్ బీచ్ దగ్గరికి వచ్చేసాం. జస్ట్ 1 కిలోమీటర్ అనమాట చపోరా ఫోర్ట్ నుంచి. అసలు బీచ్ చూడండి ఎంత ముందుకు వచ్చి ఉంది. నేను చెప్పడం కాదు, మీకే చూపిస్తా చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది అసలు మాన్సూన్లో ఎలా ఉంటాయి బీచెస్ అని చెప్పేసి. సో ఇది ఎంట్రన్స్ అనమాట వెగటార్ బీచ్ది. ఇక్కడ నుంచే క్లియర్గా కనిపిస్తుంది చూడండి, అసలు సీ ఎంత ముందుకు వచ్చేస్తుంది చూడండి. ఇలా ఎంట్రన్స్ నుంచి వచ్చాము, ఎక్కడ దాకా ఉన్నాయి, ఎంట్రన్స్ దాకా వచ్చేస్తున్నాయి వాటర్. అసలు ఫ్లో కూడా చూడండి ఎలా వచ్చేస్తుంది. అసలు బీచ్ లోపలికి వెళ్ళడానికే లేదు, జస్ట్ ఎంట్రన్స్లోనే మొత్తం వాటర్ వచ్చేస్తున్నాయి. సో దీన్ని బట్టి మీకు ఐడియా రావాలి ఒక మాన్సూన్లో ఎలా ఉంటాయి బీచెస్ అని చెప్పేసి. బీచ్ దగ్గర అయితే మీరు అసలు స్విమ్మింగ్ కాదు కదా, అటు ఇటు తిరగడానికి కూడా లేదనమాట. ఎస్పెషల్లీ వెగటార్ బీచ్ దగ్గర చూస్తున్నారు కదా.
నుంచి వెళ్దాం, కాస్త వే ఉన్నట్టుంది అట వెళ్ళడానికి. యాక్చువల్గా నేను జనవరిలో విజిట్ చేశాను సీజన్లో. అప్పుడైతే ముందు కాస్త వే ఉండేది, ఆ రాక్స్ వరకు దగ్గర కూడా వెళ్ళి హ్యాపీగా ఫోటోషూట్స్ అన్నీ చేసుకునే వాళ్ళము. ఇప్పుడు చూడండి అసలు ఎంత ముందుకు వచ్చేస్తుంది వాటర్. అట్లీస్ట్ ఇటు నుంచైనా నడవడానికి ఉందో లేదో. యా, ఇక్కడ ఉంది వే. అంటే ఈ ఎంజాయ్మెంట్ ఒక రకం అన్నమాట. ఈ వేవ్స్, ఇక్కడ ఉండే ఈ చల్లగాలి, ఇవి ఎంజాయ్ చేయాలనుకుంటే మాన్సూన్ రావచ్చు. లేదంటే బీచ్ దగ్గర కూర్చొని కొంతమంది తాగాలి అనుకుంటారు కదా, వాళ్ళకైతే కరెక్ట్ కాదు. సో మనం వచ్చిన తొట్టి గ్యాంగ్ ఇదనమాట, అంతా స్కూల్ బ్యాచ్. అసలు చూడండి మొత్తం బ్లాక్ అయిపోయింది, నడవడానికే లేదు దారంతా కూడా. సీజన్లో అయితే ఆ రాక్స్ వరకు హ్యాపీగా మనం నడుచుకుంటూ వెళ్ళి ఇవంతా కూడా ఫోటోషూట్స్ చేసుకొని ఆడదాకా కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు అసలు దారే లేదు నడవడానికి. నా వాయిస్ వినిపిస్తుందో లేదో ఈ వేవ్ సౌండ్లో. సో ఇలా ఉంటుంది మాన్సూన్లో బీచ్ వ్యూ. వేరే బీచెస్ కూడా చూద్దాం ఎలా ఉంటాయని చెప్పేసి. నెక్స్ట్ అంజునా బీచ్కి వెళ్దాం. ఇది పక్కనే 1-2 కిలోమీటర్స్ ఉంటుంది వెగటార్ బీచ్ నుంచి. అండ్ మీలో చాలామంది డిసప్పాయింట్ అయి ఉండొచ్చు గోవా ట్రిప్ ప్లాన్ ఎవరైతే చేస్తుంటారో మాన్సూన్లో ఈ వెగటార్ బీచ్ విజువల్స్ చూసి. నిజమే, మీరు మాన్సూన్లో అయితే ఈ బీచ్ లైఫ్ని అయితే ఎంజాయ్ చేయలేరు. మీకు ఫర్దర్గా మీకు అంజునా బీచ్, బాగా బీచ్ ఇవి కూడా చూపిస్తాను. అలాంటప్పుడు గోవా వేస్టా అంటే కాదు. ఇందా చెప్పినట్టు మీరు ఫోర్ట్స్ని ఎక్స్ప్లోర్ చేయవచ్చు అండ్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. అలాగే మనం నైట్ లైఫ్ కానీ ఇవన్నీ కవర్ చేస్తాం ఫర్దర్ వీడియోలో. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి గోవాని మాన్సూన్ సీజన్లో ఎలా ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి. బ్లైండ్గా వచ్చి ఈ బీచెస్ని చూసి అయితే డిసప్పాయింట్ అవ్వకండి. అంజునా బీచ్ దగ్గర రాగానే వర్షం మరీ ఎక్కువైపోయింది. అంజునా బీచ్ ఎంట్రన్స్ బాగుంది కదా. అసలు బీచ్ దిగే స్టెప్స్ దగ్గరే చూడండి, దిగకుండానే అలల స్పీడ్ చూడండి అసలు దిగేలాగా ఉన్నాయా. కాస్త దిగిన లాక్కొని వెళ్ళిపోదు అట్టే. నా వాయిస్ కూడా వినిపించలేదు అనుకుంటా, అంత ఎక్కువ వస్తున్నాయి అలలు. ఆ సౌండ్లో నా వాయిస్ ఏమి వినిపిస్తుందో చూడండి. అసలు దిగడానికే లేదు. అబ్బా బాబా, ఎంత స్పీడ్గా వస్తున్నాయి చూడండి అసలు అలలు. అసలు దిగే విధంగా 1% కూడా లేదు ఇక్కడ. చూడటానికే కష్టంగా ఉంది, అంత ఎక్కువ వస్తూ ఉన్నాయి అలలు. సో ఇలా ఉంది అంజునా బీచ్ మాన్సూన్ ఆగస్ట్ మంత్లో. బీచ్ దగ్గర ఎంజాయ్ చేయాలంటే దీన్ని బట్టి ఇంకా చూడండి అసలు ఎంట్రన్స్ దగ్గరే అర్థమైంది కదా. కేసు మీరు చిల్ అవ్వాలన్నా ఒకటే ఒక షాక్ ఉందన్నమాట. సో ఈ ఒక్క షాక్లోనే మీరు రిలాక్స్ అవ్వచ్చు. బీచ్ వ్యూ ఎంజాయ్ చేస్తాం. మాన్సూన్లో ఈ గోవా నేరో రోడ్స్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. గ్రీనరీగా లైట్గా వర్షం పడుతూ ఈ తడిసిన రోడ్లన్నీ కూడా. ఎస్పెషల్లీ కపుల్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు బైక్ జర్నీ. నేనైతే సపరేట్ షెడ్యూల్ పెట్టుకున్నా ఈ గోవా ఈ నేరో రోడ్స్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి. ఈ విజువల్స్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ అయితే బాగా బీచ్కి వెళ్దాం. గోవాలో తెలుసు కదా చాలా ఫేమస్ బీచ్ బాగా. అంటే ఇక్కడైతే కాస్త క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంజునా నుంచి ఇది మనకి 5 కిలోమీటర్స్ ఉంటుంది. బాగా బీచ్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఎలా ఉందో చూద్దాం. ఇందాక 2 బీచ్లు అసలు జనాలు లేరు కదా. బాగా అంటే ఎందుకు ఫేమస్ ఇప్పుడు చూపిస్తా చూడండి. ఆఫ్ సీజన్లో కూడా ఆ క్రౌడ్ చూడండి, ఆ వైబ్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది.
అసలు గోవా అంటే బాగా అనే బ్రాండ్ ఎందుకు పడిందో ఈ క్రౌడ్ని చూస్తే అర్థమవుద్ది. ఆఫ్ సీజన్లో కూడా చూడండి, ఆగస్ట్ మంత్లో ఎంత క్రౌడ్ ఉన్నారు, దట్టు వీక్ డే. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలా. చూశారు కదా ముందు బీచ్లో కనీసం 10 మంది కూడా లేరు. ఇక్కడ చూడండి అసలు ఫుల్ ఉంది క్రౌడ్. షాక్స్ కూడా చాలా ఉన్నాయి, అటు సైడ్ వెళ్ళినప్పుడు చూపిస్తాను. సో మాన్సూన్లో బీచ్ దగ్గర ఎంజాయ్ చేయాలంటే మీకు బాగా కలంగుడ్ బెస్ట్ ఆప్షన్ అనమాట. కలంగుడ్ బీచ్ కూడా మనం నెక్స్ట్ ఎక్స్ప్లోర్ చేస్తాం. చూడండి అంత వీక్ డే మధ్యాహ్నం పూట మాన్సూన్లో ఇంత క్రౌడ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే. అండ్ ఇంకోటి ఏంటంటే పర్సనల్గా నేనైతే ఫ్యామిలీస్కి బాగా బీచ్ కలంగుడ్ బీచ్ అయితే రికమెండ్ చేయను. దానికి మెయిన్ రీజన్ ఇదే, ఆఫ్ సీజన్లోనే ఇంత క్రౌడ్ ఉంది. ఇంకా సీజన్లో చూడండి ఎంత క్రౌడ్ ఉంటుందో. అదేదో మార్కెట్లో ఉన్నట్టు ఉంటుంది కానీ వెకేషన్కి వచ్చినట్టు ఉండదు. దట్స్ వై ఐ డోంట్ రికమెండ్ ఫర్ ఫ్యామిలీస్ ఆర్ ఎవరికైతే ఒక పీస్ ఆఫ్ మైండ్ కావాలనుకుంటారో. సో ఇది బాగా బీచ్ మాన్సూన్లో. వాటర్ ఇక్కడ కూడా బాగానే ఉన్నాయి అలలు, కాకపోతే నడవడానికి వే ఉంది ఇక్కడ. చూశారు కదా ఆ ముందు అంజునా వెగడార్ దగ్గర అసలు బీచ్లో దిగడానికి కూడా లేకుండా ఉండింది. షాక్స్ కూడా చూడండి చాలానే ఉన్నాయి. ఆల్మోస్ట్ ప్రతి షాక్లో కూడా క్రౌడ్ కూడా అలానే ఉంది ఫుల్. సో ఇక్కడ అంతా కూడా ఇంకా చిల్ అవ్వచ్చు మీరు. క్లీన్నెస్ అయితే మీరు బీచెస్ దగ్గర ఎక్స్పెక్ట్ చేయకండి మాన్సూన్లో, అసలు పాసిబుల్ కాదు. సో అందుకు నేనైతే ఫస్ట్ టైమర్స్కి అయితే రికమెండ్ చేయను. నవంబర్ నుంచి అయితే ప్లాన్ చేసుకోండి, బెస్ట్ టైం అనమాట. చూడండి ఆల్మోస్ట్ ప్రతి షాక్ దగ్గర కూడా క్రౌడ్ ఉంది ఫుల్గానే. ఈ బీచ్ గార్డ్స్ అయితే తిరుగుతూనే ఉంటారు, ఎందుకంటే వేవ్స్ చూశారు కదా చాలా డేంజర్గా ఉంది. మనకి తెలియకుండానే లాక్కొని వెళ్ళిపోద్ది మనం ఫొటోస్ కోసం నిలబడి ఉండే. సో మానిటర్ చేయడానికి సో అనౌన్స్మెంట్ ఇలా ఇస్తూనే ఉంటారన్నమాట. సో బాగా బీచ్ దగ్గర అయితే మీరు బాగా ఎంజాయ్ చేయవచ్చు మాన్సూన్లో కూడా. చూశారు కదా, ఇన్ కేస్ మీరు బీచ్ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే బాగా బీచ్ అనేది పర్ఫెక్ట్ ప్లేస్. మాన్సూన్లో కూడా మిగతా బీచెస్ దగ్గర మీరు కనీసం దిగలేరు. అండ్ స్విమ్మింగ్ గురించి అయితే అసలు కంప్లీట్గా మర్చిపోండి. అలాంటప్పుడు మాన్సూన్ ట్రిప్ అనేది వేస్ట్ అవుతుందా అనుకుంటే కాదు. ఇందా చెప్పినట్టు మీకు ఫోర్ట్స్ అన్నీ చాలా బాగుంటాయి. మిగతా ఫోర్ట్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. అలాగే దూద్సాగర్ వాటర్ ఫాల్స్ ట్రెక్కింగ్ చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా చూడండి. ఇంకా నైట్ లైఫ్ కూడా బాగుంటుందన్నమాట. కెసినో కానీ బాగా బీచ్ అండ్ టీటోస్ లైన్ ఇవన్నీ కూడా అవన్నీ మనం ఫర్దర్ వీడియోస్లో కవర్ చేస్తాం. సో ఇన్ కేస్ ఎవరైనా మాన్సూన్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటా ఉంటే పూర్తి వీడియోస్ చూడండి, మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి గోవా అని చెప్పేసి. బ్లైండ్గా వెళ్ళి ఆ బీచెస్ దగ్గర ఎక్స్ప్లోర్ చేసి మీ ఎక్స్పెక్టేషన్స్కి పెట్టుకొని డిసప్పాయింట్ అవ్వకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.